సైలెంట్ ప్రార్థన చేసుకుంటాం. మోకరించాడు. 1 అంటే మోకరించాల. 2 అంటే చేతులు 3 అంటే పైకి పైకి సరే కూర్చో. కూర్చో లైన్ కూర్చో. లైన్ ఉండాలి. ముగ్గురు లైన్ ఉండాలి. కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరూ కింద కూర్చో. అలాగే అందరు కళ్ళు మూసుకోవాలి. కృపా ప్రేమ గల తండ్రి చిరుమల దేవాన్ని బంగారు పాదాల కథనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తల్లి. మహోన్నతుడు మహాగణుడు నాయన పరిశుద్ధుడైన దేవుడు ప్రభా నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రభా సహాయించండి, కృప చూపించండి. ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రభావం చేస్తున్నారు కాబట్టి నాకు చెల్లిస్తున్నారు. గ్రామంలో జరిగి నన్ను సందర్శకులు పరిచయం మీరు దీవించండి, నన్ను ఆశీర్వదించండి. రావాల్సిన వారిని తీసుకెళ్ళి ప్రభావ వచ్చి బట్టి నాకు చెల్లిస్తున్నాను. ఇంకా నా ప్రభావ ఎవరైతే రాలేదు వారిని తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను. దాన్ని నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభావ నేను కనికరించండి, కృప చూపించండి. ప్రభావ మీకు ఎంతో నాకు చెల్లిస్తున్నాను. నన్ను ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా వచ్చింది, దీవెనకరంగా వచ్చింది. రావాల్సిన బిడ్డలు నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. శబ్దం చేయండి. శబ్దము చేయదు. సరే పాడపాడు. కూర్చో. కూర్చోండి. సరే కూర్చో. సరే కూర్చో. కూర్చో. మీరు మాట్లాడకూడదు. మీరేం చేయకూడదు. ఒక్కసారి వెళ్ళి రావాలి. మళ్ళా తర్వాత పోకూడదు. బయటికి లోపలికి తిరగవద్దు. ఏం పాడచ్చు? అది స్తుతులు పాడవచ్చా? పాడతారా? పాడవచ్చు. నా మందిరం అందరికి ప్రార్థన మందిరం. నా మందిరం అందరికి ప్రార్థన మందిరము. నా మందిరం అందరికి ప్రార్థన మందిరము. దొంగల గృహగా చేయువరిన్ కొరడాతోనే తరిమెదను. దంగల గృహగా చేయువరిన్ కొరడాతోనే జశ్వం తప్పించండి. నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము. నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము. ఓ చెల్లి తమ్ములారా
సహాయమును నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము. పాడాలి పాట పాడాలి. దోస్తుడు చెడు సైతాను నిన్ను సమీపించిన దోస్తుడు చెడు సైతాను నిన్ను సమీపించిన నా హృదయములో స్థలము నీకు లేదని వారిని తరిమివేయు నా హృదయములో స్థలము నీకు లేదని వారిని తరిమివేయు నా మందిరం ప్రార్థన మందిరము ఇటు పాడాలి నువ్వు. నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము. చిన్నారి పంపించు. చుక్ చుక్ బండి రైలు బండి పాడు. చుక్ చుక్ బండి రైలు బండి చుక్ చుక్ బండి రైలు బండి చుక్ చుక్ బండి సువార్త బండి ఎవరు పోగలరు. చుక్ చుక్ బండి రైలు బండి చుక్ చుక్ బండి సుయచిత బండి చుక్ చుక్ బండి అపాయ బండి అది నీ బండియా. బండి డ్రైవర్ సాతానుడై వంకర త్రోవలు నడిపించు పాపపు బురదలు దించి వేసి తోయును నరకములో. బండి డ్రైవర్ సాతానుడై వంకర త్రోవలు నడిపించు పాపపు బురదలు దించి వేసి తోయును నరకములో. చుక్ చుక్ బండి రైలు బండి చుక్ చుక్ బండి రైలు బండి చుక్ చుక్ బండి సువార్త బండి ఎవరు పోగలరు. బండి డ్రైవర్ యేసుదై నిన్నటి దారిలో నడిపించిన తను పాపవలె కాపాడును పలకండి పాట పలకండి. మీకు రాదు కదా. చుక్ చుక్ బండి రైలు బండి చుక్ చుక్ బండి మోక్షం బండి చుక్ చుక్ బండి సువార్త బండి ఎవ్వరు పోగలరు. చుక్ చుక్ బండి రైలు బండి చుక్ చుక్ బండి సుయచిత బండి చుక్ చుక్ బండి అపాయ బండి అది నీ బండియా. బండి డ్రైవర్ సాతానుడైన వంకర త్రోవలో నడిపించును పాప బురదలో దించివేసి తోయును నరకములో. బండి డ్రైవర్ యేసుండైన తిన్నని దారిలో నడిపించును తను పాప వలె కాపాడును ఇది నిశ్చయం. పడమా. చుక్ చుక్ బండి రైలు బండి చుక్ చుక్ బండి మోక్షం బండి చుక్ చుక్ బండి సువార్త బండి ఎవరు పోగలరు. చుక్ చుక్ బండి రైలు బండి చుక్ చుక్ బండి అపాయ బండి అది నీ బండియా. బండి డ్రైవర్ సాతానుడైన వంకర త్రోవల నడిపించు తను పాపవలె కాపాడు ఇది నిశ్చయం. బండి డ్రైవర్ యేసుడైన తిన్నని దారిలో నడిపించు తను పాపవలె కాపాడు
కూర్చోండి. నేను ఒక పాట చెప్పా మీరు అది సరేనా? ఇది ఫరక్ కానీ కాదు, ఫరక్ కానీ అది ఫోన్ స్టాండ్ జరిపి రాకొచ్చా చాలు. ఎందుకు ఇస్తారా? సరే నేను ఒక పాట చెప్తాను. చిన్నోడా చిన్నదానా యేసుని నమ్మావా? ఏం చెప్పినా మీకు చేతులు కట్టుకోమని, చేతులు కట్టాలి, కట్టుడా చేతులు కట్టుకోవాలా? ఎవడు సప్లై చేసేది? చిన్నోడా చిన్నదానా యేసుని నమ్మావా? నమ్మకపోతే నరకమని యేసు చెప్పారా? బైబిల్ చెప్పారా? పాస్టరు ప్రతివారము గుళ్ళకి దేవుని పిల్లలమని అంటారా? పాస్టరు పెద్దలు మా వాళ్ళంటూ యేసుని నమ్మక ఉంటారా? అందంగా ఉంటే చాలురా? ఏమైందా? చదువులున్నా ఆస్తులున్నా నీతో రావుగా. క్రిస్టియన్ గా పుట్టామని గుడ్డిగా మసులుకుంటారా? సరదాలు చందాలు వెలిసి పరలోకము చేర్చునా? ద్రాక్ష పళ్ళు తిన్నవారి పల్లె పులియురా? పాపినని ఒప్పుకుంటే నీకే బ్రతుకు బాగురా? బ్రతుకు బాగురా? నేనేం చెప్పినా వచ్చా అని అడిగిన కలిసి పాడు. నేను పాడతారా? నీకు వచ్చా అని అడిగిన మీకు అందరికి వచ్చిరా, నాకే రాదు. సరేనా? పాడదాం, అందరం పాడదామా? మీరు బాగా పాడతారో నేను బాగా పడతా చూద్దాం. కానీ మీకు అందరికి వచ్చు కదా. చిన్నోడా నమ్మకపోతే నరకమని యేసు చెప్పారా? బైబిల్ చెప్పారా? ప్రతివారం గుళ్ళో కండి దేవుని పిల్లలమంటారా? అసలు పెద్దలు ప్రతివారం గుళ్ళో కండి దేవుని పిల్లలమంటారా? అసలు పెద్దలు నమ్మకంటారా? అందంగా ఉంటే చాలురా? చదువులున్న ఆస్తులున్న నీతో రావురా?
రే రే సైలెంట్ కొనండి చేతులు కట్టుకోండి మీరు చేతులు కట్టుకోండి మాట్లాడు చేతులు కట్టుకోండి నోటి మీద వేసుకోవాలి చేతులు కట్టుకోవాలి నోటి మీద వేసుకోవాలి రే ఎక్కువ చేస్తున్నారు మీరు అసలు చేతులు కట్టుకోండి మీరు చేతులు కట్టుకుని కూర్చోవాలా కథ విందాం మనము ఎవరి గురించి వింటున్నా ఎవరి కథ వింటున్నా చెప్పండి అబ్బాయి పేరు ఏం పేరు రాజు కదా రాజు ఏం చేసినట్ట పోయిన వారము తన పాపాలు ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు కదా అందుకే తన పాపం ఏమైపోయింది రే ఇక్కడ చూడ తన పాపం ఏమైపోయిందంట పాపము తనని విడిచిపెట్టింది కదా పాపం ఏమైపోయింది విడిచిపెట్టింది పాపము తనలో నుండి పోయింది యేసయ్య నేను పాపిని నా పాపాలు క్షమించండి నీ రక్తంతో కడగండి అని మనం యేసయ్య బెన్సే రైటా రావాలి ఏమంట అని ఎప్పుడైతే అడిగినాడో తన హృదయంలో పాపం ఏమైపోయి కూర్చో కూర్చోరా కూర్చోండి రండి కూర్చో ఎవరు కూర్చో ఇప్పుడు కూర్చో కూర్చోమ్మా 10 నిమిషాలు కూర్చోవాలి చేతులు పాట పాడదాం చేతులు కట్టు చేతులు కట్టు ఇంకా చేతులు కట్టుకోవాలి అందరూ కూర్చోరా 10 నిమిషాలు సైలెంట్ కూర్చోండా సైలెంట్ ఉంటే మీకు కథ చెప్పాలా వద్దా వెళ్తారా ఇంటికి వెళ్తారా సైలెంట్ కూర్చొని చేతులు నోటి మీద పెట్టుకో మాట్లాడద్దండి అసలుకి ఇంటికి వెళ్తారా కూర్చుంటారా నేను కథ చెప్తుంటే మీరు మాట్లాడుతుంటే ఇట్లా బాగుంటుందా బెన్సే కూర్చో ఏమైపోయిందంట రేపు మాట్లాడాలి బయటికి వెళ్ళిపోండి మీరు మాట్లాడాలి ఏమన్నా బయటికి వెళ్ళిపోండి ఇందాక నుంచి చెప్తున్నా మీకు సైలెంట్గా ఉండండి అని ఏమన్నా మీ ఇల్లా స్కూల్ ఇది సైలెంట్గా ఉండి ఇందాక చెప్తున్నానా కట్టు చేతులు కట్టండి అందరూ చేతులు కట్టు చేతులు కట్టు మాట్లాడదు ఇక్కడ రాజు అనే అబ్బాయి ఏమైందంట తన పాపాలు యేసయ్య సన్నిధిలో ఒప్పుకున్నాడు శబ్దం రావు ఏం చేసినాడంట తన పాపాలు యేసయ్య సన్నిధిలో ఒప్పుకున్నాడు కదా ప్రభువా నేను నమ్ముచున్నాను అంటే యేసు ప్రభునందు ఏం చేస్తున్నాడంట విశ్వాసము ఉంచుతున్నాడు అది మనం పోయిన వారం చూసాం కదా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు కూడా తను మోకరించి ఏం చేస్తున్నాడంట ఏం చేస్తున్నాడు మోకరించి ప్రతిరోజు కూడా ప్రార్థన మాయే ఏం చేస్తున్నాడంట ప్రతిరోజు కూడా బైబిల్ చదువుతున్నాడు ప్రతిరోజు లేవంగానే ఏం చేస్తున్నాడంట ప్రార్థన చేసుకుంటున్నాడు
మనం కూడా లేవగానే ఏం చేయాలా? చేశారు ఈరోజు ప్రార్థన. మనము లేవగానే యేసయ్య సన్నిధిలో ఏం చేయాలంటే మన పాపాలని ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మన హృదయంలో ఉన్న పాపము ఏమైపోతుంది? మన నుండి దూరముగా బెన్సే ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభును తన హృదయంలో విశ్వాసం ఉంచినాడు, నమ్మకం ఉంచినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు లేవంగానే బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని నమ్మకం మునుపు మనం ఎట్లా ఉంటాము? మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం కదా, అన కదా? మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటాం. ఏంది? మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటాం, అబద్ధాలు చెప్తుంటాం, దొంగతనాలు చేస్తుంటాం, ఇంకా చెడు మాటలు మాట్లాడతాం, బూతు మాటలు అవన్నీ కూడా మాట్లాడతాం. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఏం చేయొచ్చా, చేయకూడదా? చేయగలరా? ఏం చేయకూడదు? అవన్నీ కూడా చేయకూడదు. అప్పుడు మనల్ని ఏమంటారు? ఇప్పుడు మీరు రోజు బూతు మాటలు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాట్లాడలేదంటే ఏమంటారు? ఏమంటారు చెప్పండి? వెనక్కి జరగండి. ఏం చేయకూడదు? మనం అవన్నీ చేయకూడదు. అప్పుడు ఏమంటారు మనల్ని చూసి? అంటే అబ్బా ఏమైపోయింది, మారిపోయింది, చాలా మంచిగా ఇప్పుడు ఉంది అంటారు, అవునా కదా? ఇప్పుడు మనం చెడు మాటలు మాట్లాడలేదు, అబద్ధాలు చెప్పలేదు, మనం చెడు మాటలు మాట్లాడలేదు, ఏమంటారు మనల్ని? చాలా మంచిది, మంచిగా మారిపోయింది, మంచి పనులు చేస్తుంది, పిల్లోడు చిన్న ఏమంటారంటే చాలా మంచిది పాప, బాబు చాలా మంచోడు, చెప్పినట్టు వింటాడు అని అంటారా? అంటే మనల్ని అంటే మన జీవితంలో ఏమి రావాలా? మన జీవితంలో ఏమి రావాలా? మార్పు రావాలన్నమాట. యేసుని నమ్మిన తర్వాత మన జీవితంలో మార్పు రావాలి. ఇప్పుడు ఈయన జీవితంలో ఏమొచ్చిందంట? మార్పు వచ్చింది. ఏం చేయట్లేదు, ఇప్పుడు చెడు మాటలు మాట్లాడట్లేదు, ఇప్పుడు ఏం చేయట్లేదంట? చెడు పనులు చేయడం లేదు, అన్ని ఏం చేస్తున్నాడంటే మంచి పనులు చేస్తున్నాడు, మంచి కార్యాలు చేస్తున్నాడు అంట. ఇప్పుడు తన జీవితం ఏమైపోయిందంటే మారిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు తన హృదయంలో? అప్పటి వరకు సాతాను ఉన్నాడు. ఇప్పటి వరకు ఏమన్నాడంట? సాతాను తనని పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా సాతాను ఏం చేస్తున్నాడంట? తన తాడుతో బంధించి తను ఎక్కడికి వెళ్ళినా కూడా సాతాను ఏం చేస్తున్నాడు? తనతో పాటి ఉన్నాడు. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నాడో తన హృదయంలో ఉంటే ఎవరు పోయినారు? ఎవరు పోయినారు? సాతాను పోయినాడు. ఇప్పుడు ఎవరు వచ్చినారు తన హృదయంలోకి? యేసయ్య వచ్చినాడు. తన జీవితం మారిపోయింది. మీ హృదయంలో నుండి సాతాను పోయినాడా? సాతాను పోతే మీరు అట్లా చేస్తారా? ఇట్లా చేస్తారా? మరి ఇట్లా చేస్తారా? సరే కూర్చోండి. మరి సాతాను ఉందా మీ దగ్గర? ఉందా? సాతాను ఉందా మీ దగ్గర? మరి ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు? మీరు అట్లా అల్లరి చేస్తే సాతాను వచ్చి మీ దగ్గరే కూర్చుంటారు. అర్థమైందా? సాతాను ఏం చేస్తుంది? మీ దగ్గర వచ్చి కూర్చుంటారు. ఇక్కడ తన హృదయంలో ఇప్పుడు ఎవరున్నారంటే యేసు ప్రభు ఉన్నాడు. తన జీవితం ఏమైపోయిందంట? బెన్సే సరే కూర్చో. తన జీవితము మారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు మోకరిస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఉదయము సాయంత్రము. ఇంకేం చేస్తున్నాడంట? ప్రతిరోజు లేవంగానే ఏం చేస్తున్నాడు? ఇక్కడ బైబిల్ తీసుకొని బైబిల్ చదువుతున్నాడు. తన జీవితము మారిపోయిందనమాట. ఇంక ఇప్పుడు తనలో జీవించేది తన ఎవరి కోసం బ్రతకాలి? ఇప్పుడు దేవుని కొరకు బ్రతకాల, దేవుని కొరకు జీవించాల, దేవునికి ఇష్టమైనవి చేయాలి. దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. మన ఇంట్లో మనము ఎవరికి ఇష్టమైన పనులు చేయాలి? మనకి ఇష్టం వచ్చినట్టు పనులు మనం చేస్తే మమ్మీ డాడీ ఒప్పుకుంటారా? ఏం చేస్తారు? కొడతారు.
అందుకే మనం ఎవరికి ఇష్టం వచ్చినట్టు చేయాలి అంటే మమ్మీ డాడీకి ఇష్టం వచ్చిన పనులు చేయాలి. ఇప్పుడు మనము దేవుని నమ్ముకున్న పిల్లలం కదా, ఇప్పుడు మనము ఎవరికి ఇష్టం వచ్చిన పనులు చేయాలంటే దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. కూర్చో బిట్టు నుడిగా రాడుగా చూడు పిల్లలు అలా ఇక్కడ ఏం చేస్తున్నంటే రాజు అనే అబ్బాయి దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నాడు. అర్థమైందా? ఎవరికి ఇష్టమైన పనులు చేస్తున్నట? దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నాడు. నువ్వు కానీ చేతులు కదిలిపించిన అనుకో ఏం చేయాలంట? రాజు అనే ఆయన దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. ఇప్పుడు తను చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? యేసయ్యను నమ్ముకోకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తారంట? నిత్య నరకానికి వెళ్తారు. ఇక్కడ 2 మార్గాలు రాయబడ్డాయి. 2 మార్గాలు అన్నమాట. ఒకటి నరకము, ఒకటి పరలోకం. ఒకటి నరకము, ఒకటి ఇంకేముందంట? పరలోకం. అయితే దేవుని నమ్మని వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు. వారిలో ఏమి లేదంటే నిత్య జీవము లేదు. ఏ జీవం లేదు? నిత్య జీవము లేదనమాట. నిత్య జీవము లేదు అంటే మనం చనిపోగానే ఎక్కడికి వెళ్తామంటే మన ఆత్మ తీసుకెళ్లి నరకంలో వేయబడుతుంది. నిత్య జీవము ఉందంటే మనం ఎక్కడ వెళ్తామంట? దేవుని దగ్గరికి వెళ్తాం, దేవుని రాజ్యంలో ఉంటాం. ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటాము అంటే నిత్యము ఆయనతో పాటి ఉంటాం. నిత్యం ఏం చేస్తామంట? పడుకో. ఏం చేస్తామంట? నిత్యము ఆయనతో పాటి జీవిస్తాము, నిత్యము ఆయనతో పాటి ఉంటాం. అందుకే ఇక్కడ రాయబడింది, ఏం రాయబడింది? నిత్య జీవము. ఏ జీవం అంట? ఇక్కడ చూడండి మా కూర్చుగా ఏమంట? నిత్య జీవము. ఇప్పుడు ఈ రాజు అనే అబ్బాయి ఏం పొందుకున్నాడంట? ఏం పొందుకున్నాడు? నిత్య జీవము పొందినాడు. నీవు నేను ఏం పొందాలి? ఏం పొందాలి? నీవు నేను నిత్య జీవాన్ని పొందాలి. కూర్చోడా, కూర్చో, కూర్చోడా. మీరు అసలు ఏంద్రా? ఏయ్ తగ్గలకు రే రే ఏమైంది మీకు అసలు ఈరోజు? రే ఏంద్రా మీరు? ఇటు చూడండి రా, కొద్దిసేపు చూడండి రా. మీకు ఇష్టం లేదా? ఉందా లేదా? మిమ్మల్ని ఎంతసేపు నుంచి మీరు సైలెంట్ ఉండమని చెప్పింది? మీరు సైలెంట్గా ఉంటే ఒక 5 నిమిషాలు అయింది. ఇక్కడ చూడాలి. ఏం పొందాలి? మనకి ఏం కావాలా? నిత్య జీవము కావాలి. ఈ నిత్య జీవము ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు అంటే ఎవరిస్తారు చెప్పండి? ఎవరిస్తారు నిత్య జీవం? యేసు ప్రభు ఇస్తాడు. సాతాను ఏం చేశాడంటే మన నిత్య జీవాన్ని పొందనీయుడు. మన పాపాలు మనల్ని ఏం చేయడంట? ఒప్పుకోవడానికి ఇష్టపడాడు. ఎవరు ఇష్టపడరు? సాతాను మనల్ని, మన పాపాలని ఒప్పుకోనియండి అనమాట. ఇక్కడ రాజు అనే అబ్బాయి ఏం చేశాడంటే తన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, విడిచిపెట్టినాడు. ఇప్పుడు తను ఎవరి కొరకు జీవిస్తున్నాడంటే దేవుని కొరకు జీవిస్తున్నాడు. దేవుని కొరకు జీవిస్తున్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు అనమాట. తను దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నాడు. అందుకే తను ఏం పొందినాడంట? నిత్య జీవాన్ని పొందినాడు. నిత్యము పలకండి. నిత్యము, అంతము, నిత్య జీవము, పరిశుద్ధత కలుగుటయే దేవునికి దాసుడు, పాపము నుండి విమోచన. ఇప్పుడు ఎవరికి దాసులమంట? ఎవరికి దాసులం? ఇప్పటి వరకు మనము యేసు ప్రభుని నమ్ముకోము. ఎవరికి దాసులం అంటే సాతానికి దాసులు. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో వారు ఎవరికి దాసులు?
యేసు ప్రభుకి దాసులు అన్నమాట. మనం ఎలాగ జీవించాలంటే యేసు ప్రభుకి దాసులుగా ఉండాలి. యేసు ప్రభుకి దాసులుగా మనము జీవించాలి. ఎందుకంటే యేసు ప్రభుకి దాసులుగా మనం ఎందుకు ఉండాలంటే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు, కలువరి శిలువలో ప్రాణము పెట్టినాడు. ఏం చేసినాడంట? యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. దేవుడు చెప్తున్నాడు, బైబిల్ ఏమని చెప్తుందంటే మనుషుడా ఏది ఉత్తమమైనదో నీకు తెలియబడి ఉన్నది. ఏమంట? ఏది ఉత్తమమైనదో అది మీకు అక్క వీళ్ళని ఒక చూడు అక్క ఇక్కడికి వచ్చేది వీళ్ళని చూడు అక్క పిల్లలు అసలుకి నట్లేదు. ఏం చేయాలంట? ఏది ఉత్తమమైనదో మీకు తెలియబడి ఉన్నది అంటే ఏది మంచో ఏది చెడో మీకు తెలియబడిందా లేదా? ఏది మంచి మార్గము, ఏది చెడు మార్గము, ఏది మంచి మార్గం చెప్పండి. ఏది మంచి మార్గం? యేసు ప్రభు మార్గము మంచి మార్గము. సాతాను మార్గం ఏ మార్గం అంట? సాతాను మార్గం ఏ మార్గము? చెడు మార్గము. మనం ఏ మార్గంలో నడవాలి? యేసయ్య మార్గములో నడవాలి, న్యాయమైన మార్గములో నడవాలి. మనం ఏం చేయాలంటే కనికరమును ప్రేమించే వారముగా ఉండాలా, ధీర మనసు కలిగి ఉండాలి. అది దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనది. దేవుడు ఏమని చెప్తున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఏమంటున్నాడు యేసు ప్రభు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రయాసపడి తన పాప భారం అంతా కూడా ఏం చేస్తున్నాడంట? ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు? తన వీపు మీద వేసుకొని మోసుకుంటూ వెళ్తున్నాడు. నీవు నేను కూడా అంతే. మన పాప భారం అంతా కూడా ఎక్కడుందంట? మన వీపు మీద ఉంది. అదంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే ప్రయాసపడి ఆ భారాన్ని మనము మోసుకొని పోతున్నాం. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే పాప భారాన్ని మోయడానికి ఎవరు వచ్చినారు? మన పాప భారం మోయడానికి ఎవరు వచ్చినారు? యేసు ప్రభు వచ్చినారు. మన పాప భారం అంతా ఎవరి మీద వేయాలి? యేసు ప్రభు మీద వేయాలి. యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు యేసయ్య అని అడిగితే మన పాపం అంతా ఏం చేస్తాడంట? ఆయన తన మీద వేసుకుంటాడు. మనం ఏం చేయాలంటే వెలుగులో నడవాలి. ఏదైనా నడవాలంటే మనము వెలుగులో యేసు మార్గంలో నడవాలి. పలకండి, మనమును వెలుగులో నడిచిన ఎడల యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం ఏ వెలుగులో ఎక్కడ నడవాలంట? చీకటిలో నడవకూడదు. ఎక్కడ నడవాలా? వెలుగులో నడవాలి. యేసయ్య మార్గంలో నడవాలి. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడంటే మన ప్రతి పాపాన్ని కూడా కడిగి మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధులుగా చేస్తాడు. వాక్యం చెప్పి పలకండి. ఎలాగనగా అందరు పలకాలి. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు
ధన్యుడు. రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. మోకరించండి, ప్రార్థన చేసి మోకరించాలా? ప్రార్థన చేసుకుంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోవాలా? మోకరించండి. మా అందరూ కళ్ళు మూసుకోండి. మంచి పిల్లలు ఏం చేస్తారంటే ఒక్కసారి చెప్తే ఏం చేస్తారు? వింటారు కదా? వింటారా వినరా? మీరు అల్లరి చేయదు కదా? అల్లరి చేస్తే మిమ్మల్ని ఎవరు చూస్తారు? యేసయ్య చూస్తా ఉంటాడు. ఎవరు పాటలు పాడుతున్నారు, ఎవరు దేవుని కథ వింటున్నారు, దేవుని మాటలు వింటున్నారని యేసయ్య ఏం చేస్తున్నాడంట? అందరినీ కూడా చూస్తున్నాడు. కళ్ళు మూసుకోవాలి. అందరు కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నా పాపాలు కూడా క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో యేసయ్య, నాకు నిత్య జీవము దయచేయి ప్రభా అని అడగాలి. నేను మోకరించమని చెప్పాను నీకు. అందరూ ఎవరినెవరు తాకొద్దు, అందరూ కళ్ళు మూసుకోవాలి. డేవిడ్ కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలా? అయిపోయింది. అందరూ కళ్ళు మూసుకోవాలి. కృపా ప్రేమ గల తండ్రి, చిన్నగల దేవాన్ని బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవాన యొక్క సాయంత్రం సమయంలో ప్రభా మీ సన్నిధిలో చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి ప్రభా నాన్న మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా నాన్న మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు ప్రభా, నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పాడే పాటలు మీరు తోడుగా ఉంటూ వచ్చినారు ప్రభా, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కథ ద్వారా కూడా ప్రభా చిన్న బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. దేవాన నా కంట వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా తండ్రి నిత్య జీవమును ఇచ్చే దేవుడు అయినందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానాయన దేవామను స్తుతిస్తూ కనపరుస్తున్నాను తండ్రి. దేవా చదవబడిన మాటలు బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి దేవా బిడ్డలు ఏదైతే విన్నారో వారి హృదయాల్లో భద్రపరచుకుని సహాయించండి. వారి పాపములు కూడా ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని ఆ యొక్క వారి పాపములకు ప్రాయచిత్తం పొందడానికి నానా ప్రభా వారు కూడా ధన్యులుగా చేయబడడానికి సహాయించండి తండ్రి. వారి నిత్య జీవానికి ప్రభా, నిత్య రాజ్యానికి తండ్రి వారి ప్రభా నా తండ్రి నిర్ణయింపబడిన వారుగా ప్రభా నీ చిత్తమును ఏర్పాటు ఉండటానికి సహాయించండి తండ్రి. ఏ ఒక్కరు కూడా ప్రభా నశించిపోట ప్రభా మీ ఇష్టం కాదు తండ్రి. దేవా జ్ఞాపకం చేసుకోండి, సహాయించండి, కృప చూపించండి ప్రభా. చిన్న బిడ్డలైన వారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి, దీవించండి, రక్షించండి ప్రభా. నా జ్ఞాపకం చేసుకోండి. నేను ఎంతవరకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ కుటుంబాన్ని ప్రభా చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్.